హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే 4 శుభవార్తలు అనగా మనకు ఏప్రిల్ 1వ తారీఖున ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి 4 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి సీఎం జగన్ ప్రభుత్వం అయితే 4 శుభవార్తలు అయితే వెల్లడించారండి. అయితే ఒక్కొక్క శుభవార్తకు సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. అయితే మనకు మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే ఎవరైతే మనకు జూన్ జూలైలో పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళకి సంబంధించిన పేర్లు అనేది ఎలిజిబుల్ లిస్టులో అయితే వచ్చాయండి. సో ఎవరి పేర్లు అయితే ఎలిజిబుల్ లిస్టులో వచ్చి ఉంటాయో వాళ్ళకు పెన్షన్ కార్డులు అయితే వచ్చేసాయండి. అయితే ఈ పెన్షన్ కార్డులు మనకి ఏంటంటే ఏప్రిల్ 1వ తేదీన అయితే మనకు పంపిణీ అయితే చేస్తారండి. అలాగే ఈ పెన్షన్ కార్డులు వచ్చిన తర్వాత మనకు ఏప్రిల్ 1వ తేదీన పంపిణీ చేసిన తర్వాత మనకు మే 1వ తారీఖు నుండి వాళ్ళకైతే పెన్షన్ అయితే అందడం అయితే జరుగుతుందండి. వాళ్ళకైతే 3,000 రూపాయల పెన్షన్ అనేది అందడం అయితే జరుగుతుంది. అలాగే మనకు సెకండ్ శుభవార్త చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి చాలామంది ఏంటంటే ఒక ప్రదేశంలో ఉంటూ వేరే ప్రదేశంలో అయితే స్థిరపడి ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళకు పెన్షన్ కావాలంటే ప్రతి నెల వేరే ప్రదేశంలో ఉన్నటువంటి వారు వచ్చి మనకు ఎక్కడైతే ముందు స్థిరపడారో అక్కడికి వచ్చి పెన్షన్ తీసుకొని మళ్ళీ వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్తూ ఉన్నారు. అలా కాకుండా మనకు ఏపీ ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు ఎక్కడైతే ప్రజెంట్ స్టే చేస్తున్నారో అక్కడికి వీళ్ళ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా మనకైతే ఏపీ ప్రభుత్వం ఒక రూల్ అనేది తీసుకొచ్చారండి. అయితే ఈ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క వాలంటీర్ని కన్సల్ట్ అయితే కనుక మీ వాలంటీరు సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది కొన్ని మీ దగ్గర కలెక్ట్ చేసి సో వాళ్ళు మీ యొక్క వాలంటీర్ అక్కడికైతే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు థర్డ్ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్లకు సంబంధించి ఏంటంటే మనకు ముందు ఏంటంటే బయోమెట్రిక్ అనేది వేసుకొని పెన్షన్లు అయితే ఇచ్చేవారండి. ఇక్కడ నుండి మీకు బయోమెట్రిక్ పడకపోయినా కానీ మనకు ఫేస్ స్కానింగ్ ద్వారా పెన్షన్ అనేది తీసుకునే విధానం అనేది ఏపీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ నుండి మీకు స్క్రాచెస్ ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి. స్క్రాచెస్ ఉన్నా కానీ ఒకవేళ మీకు బయోమెట్రిక్ పడకుండా మీకు సమస్య అనేది వస్తుంటే కనుక ప్రతి నెల పెన్షన్ తీసుకునేటప్పుడు అలాంటి వాళ్ళు మీకు ఇక టెన్షన్ ఫ్రీ అండి. మీకు ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు. తప్పనిసరిగా మీకు ఏంటంటే ఫేస్ స్కాన్ చేసి వాళ్ళు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు ఫోర్త్ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ఎవరైతే పెన్షన్లకు సంబంధించి కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల అంటే కరెంటు బిల్లు ఇష్యూ ద్వారా కొంతమంది ఇనెలిజిబుల్ అయ్యి వాళ్ళ యొక్క పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టారండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మళ్ళీ వాళ్ళకి అవకాశం అయితే ఇచ్చారండి ఏపీ ప్రభుత్వము. సో మీకు ఒకవేళ అనుకోని అంటే తప్పుగా ఎవరైనా అంటే కరెంటు ఇష్యూ పరంగా ఏదైనా అనుకోని విధంగా ఏదైనా గవర్నమెంట్ ద్వారా ఏదైనా తప్పు చేయబడి ఉంటే కనుక మీరు కంపల్సరీగా కరెంట్ ఏ స్టెప్ స్టేషన్ ఉన్నది కదా, సో స్టెప్ స్టేషన్లో వెళ్ళి అక్కడ ఏ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకొని అతని దగ్గర సైన్ పెట్టించుకొని కనుక మీరు సచివాలయంలో సబ్మిట్ చేస్తే కనుక మళ్ళీ మీరు జెన్యునా లేదా అనేది వాళ్ళు సర్వే చేసి సో మీ యొక్క పెన్షన్ అనేది వచ్చే విధంగా అయితే చేస్తారండి. సో ఈ విధంగా మనకు ఏప్రిల్ 1వ తారీఖున సంబంధించి మనకు పెన్షన్దారులకు సంబంధించి 4 శుభవార్తలు అయితే వచ్చాయి. సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ శుభవార్తలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.